సార్ మొత్తం సిటీ మొత్తం మీద అంటే మీరు వచ్చి దాదాపు ఒక 35 ఇయర్స్ అవుతుంది రియల్ ఎస్టేట్‌లోకి. 30 ఇయర్స్, 30 ఇయర్స్. 30 ఇయర్స్. సిటీలో ఈ రోజుకి అంటే ఒక హైదరాబాద్ గురించి నేను మాట్లాడుతున్నాను. మిగతా అన్ని చోట్ల కలుపుకోండి. అన్ని పర్మిషన్స్ తోటి బిల్డర్ ఏదైతే చెప్పాడో అవన్నీ అమ్యూనిటీస్ ఏదైతే ఇస్తామన్నాడో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? కంప్లీట్ చేసి ఇచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ అప్ చెప్పేవాళ్ళు ఇప్పటికి ఈ రోజుకి? అంటే ఇందులో 2 ఉన్నాయండి. కంప్లీట్ చేసి ఇవ్వడం వేరు, హాఫ్ ప్రాజెక్ట్ 80% చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్ అర్థం ఏంటి? ఎందుకెళ్తాం గేటెడ్ కమ్యూనిటీస్? సేఫ్టీ, సెక్యూరిటీ, బిల్డర్ ఇవన్నీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే కస్టమర్‌కి చెప్పింది చెప్పినట్లు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అదన్నీ ఫుల్‌ఫిల్ చేసి ఆ ప్రాజెక్ట్ అప్పు చెప్పిన కంపెనీస్ ఎన్నున్నాయి సిటీలో? ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీస్ అన్నీ ఒక సంవత్సరం 6 నెలలు ఇటు అటు లేట్ అయినా చేస్తారు. కొంతమంది బిల్డర్స్ ఏంటంటే ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయట్లేదు ఒకటి. ఒకవేళ ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేసినా సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. అంటే బిల్డర్ కంట్రోల్లో పెట్టు, విచ్ ఈస్ నాట్ అగైన్స్ ద రూల్స్. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ అనేది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తారు. ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఆ బిల్డర్కి అక్కడ ఏం పని ఉంటుంది? కానీ అప్పుడు ఏం చేయాలంటే ఇనీషియల్గా సొసైటీ ఉండదు కాబట్టి ఒకడు తెలియదు కదా, నువ్వు కొంటే నాకు తెలియదు, నీకు కొంటే నీకు తెలియదు. సో ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 బయ్యర్స్ ఉన్నారు అనుకోండి. ఈ 4-5 ఇయర్స్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మొత్తం అన్ని అమ్మేసిన తర్వాత ఈ 1000 మందిలో 7 మందిని తీసుకుంటారు కమిటీలోకి, సెక్రటరీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. వాళ్ళు ఒక సొసైటీ ఫామ్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి. ఆ సొసైటీ కింద వచ్చేస్తారు, మెయింటెనెన్స్ అంటారు. కొంతమంది కార్పొరేట్ ఫండ్ తీసుకుంటే అది ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా ఎప్పుడు. సో అక్కడ ఏమవుతుందంటే ఈ సొసైటీ అవుతుంది, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అడుగుకి నెలకి ఎంత ఛార్జ్ చేయాలి, ఫస్ట్ 1-2 ఇయర్స్ ట్రయల్ చూసి దాని మీద ఫిక్స్ చేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో కొంతమంది బిల్డర్స్ వాళ్ళ స్కోప్లోనే పెట్టుకుని సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, సొసైటీ ఫామ్ చేయట్లేదు. కొన్ని సొసైటీలు ఏంటంటే సొసైటీ ఫామ్ చేసిన అంత బిల్డర్ వాళ్ళ మనుషులే ఉంటున్నారు. రెండోది అది ఇట్స్ నాట్ కరెక్ట్. సో అందుకంటే అది చూసుకోవాలి, ఎవరైతే కొనుక్కుంటున్నారు గేటెడ్ కమ్యూనిటీస్లో ఇవన్నీ క్లారిటీ అడగాలి. లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ అంటారు, తర్వాత రేట్లు ఎక్కువే కాబట్టి రేట్ కొద్దిగా కట్టాలంటారు. కొంతమంది 3 రూపాయలు అని చెప్తారు నెలకి, తర్వాత 10 రూపాయలు చేస్తారు. ఇలాంటివన్నీ ముందే మనం బయ్యర్గా మీరు తెలుసుకోవాలి. ప్రతి ప్రాజెక్ట్ రూల్ వేరు ఉంటుంది, ప్రతి ఏరియాకి వేరు ఉంటుంది. ప్రతి బిల్డర్, కార్పొరేట్ బిల్డర్ ఉన్నారు, మీడియం బిల్డర్స్ ఉన్నారు, అప్కమింగ్ బిల్డర్స్ ఉన్నారు, అసలు అన్ప్రొఫెషనల్ బిల్డర్. 5 ఫ్లాట్లు 10 ఫ్లాట్లు. అన్ఫార్చునేట్ అంటే 5,000 ఫ్లాట్ కట్టినా 5 ఫ్లాట్ కట్టినా బిల్డర్ అంటున్నారు. అదొకటి చాలా బిల్డర్ అంటారు కానీ వేరే పేర్లు. మన బ్రోకర్కి ఎంత అమ్మనో అక్కడ కూడా అలాగే. ఇప్పుడు 1000, 2000, 3000 ఫ్లాట్ కంటే చాలా పెద్ద బిల్డర్ అయి ఉంటాడు. ప్రెస్టేజ్ ఉంది, మహిమ ఉంది, అది చాలా పెద్ద పెద్ద టెక్నాలజీ. కానీ ఇక్కడ ఏంటంటే ఆ వర్డింగ్ కొన్ని టెక్నాలజీలు ఇండియాలో మనం ఏం చేయలేం. కాకపోతే ఇలాంటివి జరిగే కొంతమంది నాకు తెలిసి టాప్ 10-20 కంపెనీస్ ఇలాంటివి చేరింది లైఫ్ టైం ఉండాలి. 30-40 ఇయర్స్ పెట్టున్నారంటే ఇవి చేసే చాలా అరువుగా, అంటే తక్కువగా కనిపిస్తుంది. 10 మందిలో ఒకటి చేయొచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తున్న బిజినెస్ ఏదైనా ఉంటే మనకు రియల్ ఎస్టేట్ 100%. అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ప్రొవైడెడ్ ద ప్రాపర్టీ ఈస్ క్లియర్ లీగల్గా. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ రంగం వైపు అడుగులు వేస్తున్నారు, సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ ప్రాజెక్ట్ మంచిగా కంప్లీట్ చేస్తారు, ఆ తర్వాత దాంట్లో ఉన్న లోతుపాతులని తెలుసుకొని మీకు తెలిసిందే కదా ఇంకా మిగతాదంతా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు భవిష్యత్తులో సేఫ్ అంటారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు అన్నారు ఒక మాట, అంటే ఒక 5 బిల్డింగ్లు కట్టిన బిల్డరే 5,000 ఫ్లాట్లు అన్న 5 ఫ్లాట్లు కట్టిన బిల్డరే 5,000 ఫ్లాట్లు కట్టిన బిల్డరే అన్నారు. సో ఏంటంటే ప్రపంచం మొత్తం అన్ఆర్గనైజ్ సెక్టర్ నుండి ఆర్గనైజ్ వైపు అడుగులు వేస్తుంది. మన రియల్ ట్రాక్స్ అనే కంపెనీలో అందుకే పెట్టాం, ఏంటంటే మనం ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ డెవలప్ చేయాలి. అలాగే ప్రాపర్టీస్కి ఈ మధ్యలో కొత్తగా ఒక రియల్ ట్రాక్స్ వర్టికల్ కింద కొత్త వర్టికల్ పెట్టాం, ఆక్సీ సెలెక్ట్ అని. ఈ ఆక్సీ సెలెక్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ అన్ని ముందే చెక్ చేస్తాం, క్యూరేటెడ్ అండ్ ట్రస్టెడ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీస్ మాత్రం ఆ వెబ్సైట్లో ఉంటాయి. సో అందులో కొనుక్కున్నట్టుగా 99.99% అష్యూర్డ్. మేబీ 0.001% మనకు తెలియదు, బట్ 99% ఇట్ ఈస్ అష్యూర్డ్ వితౌట్ ఎనీ అప్రూవల్స్ మనం పెట్టము. అసలు నేనంటూ ఏ బిల్డర్ని, ఏ ప్రాజెక్ట్ని రికమెండ్ చేయను, ఏ ఏజెంట్ని రికమెండ్ చేయను. ఇన్ని 5,000 వీడియోస్ అయిపోయినా మనం మీ అందరి సహకారం వల్ల. సో నేను ఎప్పుడు కూడా ఏ బిల్డర్ని ఎందుకు చేయనంటే మనం ఉన్నది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తాం. మీ ఛానల్ కానీ ఏ ఛానల్ నేను అవేర్నెస్ ఇస్తాను, నేను కమర్షియల్గా ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే మనం ఇబ్బంది పడినట్టు మనం ఇరుక్కున్నాం, పర్మిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించాం. ఆ ఇబ్బంది ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో ఒక ప్యాషన్ని ప్రొఫెషన్ చేసి చేస్తున్నాం. అందుకని మనం ఈ రోజు కూడా మన ఆంధ్ర నుండి ఎంటైర్ వరల్డ్ రోజుకి 8 to 10 న్యూ కాల్స్ వస్తాయి.
ఆ కాల్స్ వచ్చినట్టు ఆనందంగా ఫీల్ అవుతుంది. అంటే మీరు వాళ్ళు 10 మంది వీడియోలు తీసుకొని వస్తారు. 3 నెలలోడు మాట్లాడుతుంటే 3 సంవత్సరాలు మాట్లాడుతుంది 30 సంవత్సరాలు. 3 నెలలోడికి 30 సంవత్సరాలు తేడా ఉంటుంది ఉండదు. అది పబ్లిక్ క్యాలిక్యులేటర్స్ సార్. నేను గూగుల్‌లో నేర్చుకొని చెప్తాను. ఇప్పుడు మీరు అడిగారు నా దగ్గర ఏమైనా పేపర్ ఉందా? మీరు ఏ క్వెషన్ అడుగుతారో వచ్చేదాకా నాకు తెలియదు. పేపర్ లేదు. కానీ మనం ఉన్న నాలెడ్జ్‌ని 30 సంవత్సరాలు అదే లైన్‌లో ఉన్నాం కాబట్టి ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తున్నా ఎక్కడేమవుతుంది. మొన్న ఒక కంపెనీ 500 కోట్లు పెట్టి మూసేశారు. అంతకుముందు 2000 కోట్లు, అంతకుముందు 18,000. సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే పర్మిషన్స్ లేకుండా కొనుక్కోవద్దని చెప్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్‌కి ఈ బిల్డర్స్ ఎందుకు చేస్తున్నారంటే బిల్డర్స్ అనేది గ్రేడ్ ఆఫ్ ద బిల్డర్ ఏ గ్రేడా, బి గ్రేడా, ఏ, బి జనరల్‌గా చేయరండి. ఎందుకంటే వాళ్ళు మార్కెట్‌లో 20, 30, 40 ఇయర్స్ ఉన్నారు. మంచి పేరు రావడానికి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పడుతుంది. చెడ్డ పేరు రావడానికి 4 సెకండ్లు చాలు. అవును. పేపర్‌లో హైలైట్ ఇప్పుడు కమర్షియల్ పేపర్‌లో డబ్బులు ఇవ్వకుండా హెడ్‌లైన్స్ వస్తది. పలానాడు పలానా కొట్టాడు, చంపాడు ఇవే ఉంటాయి. సో బిల్డర్ దగ్గర ఏమైందంటే ఆశ ఉండడం తప్పులేదు. ప్రతి మనిషికి ప్రతి బిల్డర్ అనేవాడికి ఆశ ఉండాలి. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి అత్యాశ కూడా ఉండొచ్చు. కానీ దురాశ ఉండకూడదు. దురాశ ఉంటే ఏమవుతుందంటే దుఃఖానికి సేటు. అంటే నా గరిక మనం ఓవర్ నైట్ బిలియనర్ అయిపోవాలి. అంటే ఇవాళ మొదలు పెడితే ఫస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ బాగా చేస్తాడు. ఎందుకంటే బిల్డర్ రియల్ ఎస్టేట్లో నా స్టాండర్డ్ డైలాగ్ మొదటి లాస్ట్ 5 ఇయర్స్ నుండి నేను చెప్తున్నాను. రోటీ కపడా మొక తిండి బట్ట కూడా ఇది లేకుంటే ఎవరు బతకరు. అక్కడ ఏ సీఎం ఉన్నా, అక్కడ ఏ పిఎం ఉన్నా రియల్ ఎస్టేట్ గత 20-30 సంవత్సరాలు చూసుకుంటే డెవలప్ అవుతూనే వచ్చిందని ఎక్కడా పడిపోలేదు. రైట్. సో ఫోర్త్ సిటీ వరకు కొత్త ఇప్పుడు ఏదైనా కంపెనీకి కొత్త సీఈఓ లేదా కొత్త చైర్మన్, కొత్త ఎండి వస్తే, కొత్త సీఎం వచ్చిన కొంత టైం పడుతుంది. ఇక్కడ ఏమైందంటే మన ఇప్పుడున్న గవర్నమెంట్లో ఫస్ట్ పొజిషన్ 10th పొజిషన్కి వెళ్ళిపోయారు. కష్టపడ్డాడు ఆయన సీఎం అయ్యారు. మిగతా వాళ్ళు చూస్తే మంచి అధికార ప్రతినిధి, మినిస్టరు ఇది తర్వాత వెళ్తారు. ఈయన డైరెక్ట్ ఎమ్మెల్యే నుండి సీఎంకి అయ్యారు. అండ్ ఈజ్ వెరీ డైనమిక్ పర్సన్, అందులో డౌట్ లేదు. అయితే కొత్త మనిషి వచ్చినప్పుడు మనం కొత్తగా ఏదైనా చేయాలి. జనరల్గా జరిగేది ఏంటంటే పాత గవర్నమెంట్లో జరిగిన మిస్టేక్ని కొత్త గవర్నమెంట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. రేపొద్దు నేను వెళ్ళిపోయి ఇంకోటి ఈ తప్పులు వెతుకుని వాళ్ళు చేస్తారు. ఇది సైక్లిక్ ప్రొసీజర్. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి నేటి రేవంత్ రెడ్డి గారి వరకు రకరకాలు ప్రతి సీఎం కూడా స్టేట్ డెవలప్ అవ్వాలని దానికి కష్టపడ్డారు. వాళ్ళంతా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. ఫోర్త్ సిటీ అనేది ఫార్మా అది కొద్దిగా డిస్టర్బెన్స్ షెడ్యూల్ అయిపోయింది. ఫార్మా సిటీ అని ఉండేది కేసీఆర్ గారు. 19,330 ఎకరాలకు వచ్చింది. దాని తర్వాత ఈయన వచ్చిన తర్వాత దాన్ని ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం అన్నారు, షిఫ్ట్ చేస్తున్నాం అన్న తర్వాత ఫార్మా క్లస్టర్ అన్నారు, ఫార్మా విలేజ్ అన్నారు. ఏవైనా వచ్చాయంటే రావడానికి టైం పడుతుంది. ఈ మధ్యలో ఏం చేశారంటే గవర్నమెంట్ స్ట్రాటజికల్ ప్లాన్ ప్రకారం ఈ 19,330 ఎకరాలు 30,000 ఎకరాలకు పెంచారు.